నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణ కుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగపూర్లో 3వ రోజు విజయవంతంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. ఆంధ్రప్రదేశ్ సంస్థలు స్థాపించేందుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల అర్జీలు స్వీకరించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. భూ సంబంధిత సమస్యలను అధికారులు అలసత్వం వహించకుండా సత్వరం పరిష్కరించాలని సూచన. జనసేన నగర కార్యాలయంలో వార్డు స్థాయి జన సైనికులు వీర మహిళలతో సమావేశమైన ఎమ్మెల్సీ నాగబాబు. పార్టీ బలోపేతం, కూటమి ఐక్యతకు జన సైనికులు వీర మహిళలు కృషి చేయాలని పిలుపు. తమ వేతనాలు పెంచాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వెటర్నరీ కార్మికుల వినూత్న రీతిలో నిరసన. జంతువులు, పాములతో వినూత్న ప్రదర్శన నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. తాము నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గత ప్రభుత్వం భూ కబ్జాలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్తో కలిసి పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందని, విశాఖలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, విశాఖలో జరిగిన భూ కబ్జాలపై రెవెన్యూ విభాగం ప్రత్యేక రిపోర్టు తయారు చేస్తోందని చెప్పారు. పంచగ్రామాల భూ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. విశాఖను ఐటీ హబ్గా చేయాలని మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. సాట్వా వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ భూములు దారాదత్తం చేస్తున్నారని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారన్నారు. విశాఖను అభివృద్ధి చేస్తుంటే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో విశాఖ అత్యున్నత స్థానంలో ఉండబోతుందన్నారు. ఒక మంచి సుపరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ని క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమలు చేయటం, వాళ్ళందరికీ కూడా స్పీకింగ్ నోట్ ఇవ్వటం. ముఖ్యంగా విశాఖపట్నం చూస్తే మనకి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా సబ్జుడిస్ ఉంటే అది సివిల్ సార్ట్ ఆఫ్ కేసెస్ కాబట్టి వాళ్ళ గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళు ఈ తహసీల్దార్ గారి ఆఫీస్కి కానీ, ఆర్డీఓ గారి ఆఫీస్కి కానీ, జేసీ గారి ఆఫీస్కి కానీ తిరగడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఎక్కడైతే భూ కబ్జా లాంటివి ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి, ఇక్కడ వచ్చి విజయనగరం కూడా కొన్ని వచ్చినాయి, దానిపైన గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. ఎందుకంటే గత పాలకులు ఈ రాష్ట్రంలో నలుమూలల ఒట్టి విశాఖపట్నం కాదు, విశాఖపట్నం ఏదైతే పెద్ద కన్ను వేసి వేసిన సంగతులు మన అందరికీ కూడా తెలుసు. వాటిపైన కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తూ ఉంది. అప్పుడు ప్రజలందరికీ కూడా న్యాయం చేయగలుగుతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే పంచగ్రామాల సమస్య ఉందో మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ఈక్వలెంట్ అమౌంట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏదైతే స్ట్రక్చరల్ ఎన్యూమరేషన్ ఉందో అది పెండింగ్లో ఉంది కాబట్టి కొంచెం లేదు, అది కోర్టుకి ఇచ్చిన తర్వాత అందరికి కూడా మంచి జరగబోతూ ఉంది. ఏదైతే పేదలు ఎప్పటి నుంచో అది కళ, ఈ పంచగ్రామాల యొక్క సొల్యూషన్ రావాలనేది అది త్వరలో రాబోతూ ఉందని చెప్పి కూడా ఒక చాలా ఆనందంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా, అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అన్ని మూలలో కూడా సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకనే తిరుపతిలో ఎలక్ట్రానిక్ సెంటర్స్ అవ్వచ్చు, మనకి బెంగళూరు నుంచి ఓరోకల్ మధ్యలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లాన్ని కూడా ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ ఇట్లా అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం ఐటీ హబ్ చేయాలని చెప్పేసి లోకేష్ గారు చాలా శ్రద్ధతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వైపు చూడటువంటి కొన్ని సంస్థలు, టీసీఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, డేటా సెంటర్ అవ్వచ్చు, సత్వా లాంటి పెద్ద పెద్ద బిల్డర్స్, అంటే ఈరోజు తెలియనటువంటి మూర్ఖులు మాట్లాడుతున్నారు ఈ ప్రాంతంలో.
ఏదో దారాదత్తం చేస్తూ ఉన్నారని. దారాదత్తం అంటే ప్రజల హితం కోసం, రాబోయే తరాల కోసం, రాబోయే యువతకి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం భూములు ఇస్తుంది, కానీ ఎక్కడ కూడా వాళ్ళగా దోచుకోవడం కాదు. ఈరోజు మేము పీజీఆర్ఎస్లో కూర్చుంటే గత పరిపాలకులు దోచుకున్న ల్యాండ్ల గురించి వస్తూ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా వారు ఈ మంచి పని చేశారు, ఈ ప్రభుత్వ భూమి దీనికి ఉపయోగపడిందని చెప్పి ఎక్కడ కూడా చెప్పేదానికి ఏది కూడా లేదు గత 5 సంవత్సరాల వాళ్ళు 1924లో. గత ఎన్నికల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పడిన తపన నిజంగా అభినందనీయమని సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగువారిని ఉద్దేశించి మాట్లాడారు. సింగపూర్లో తెలుగువారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు సింగపూర్లో ఉన్న తెలుగువారు తన పట్ల చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. తాను 53 రోజులు జైల్లో ఉంటే 70-80 దేశాలలో ఉన్న తెలుగువారు రోడ్డెక్కి ఆందోళన చేయడం మర్చిపోలేదని అన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తన సొంత డబ్బులు ఖర్చు చేసుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చి ఓటు వేసి తమ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేశారని, అది తన జీవితంలో మర్చిపోలేని సంఘటనని అన్నారు. నేను ఆ రోజు జైలుకు పోయే పరిస్థితి వస్తే 53 రోజులు నేను జైల్లో ఉంటే నేను చూసేవాడిని. దగ్గర 70, 80, 90 దేశాల్లో పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడ వేరే దేశాలంతా కూడా నా కోసరం మీరు పడిన తపన, ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోలేను. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటారంటారు, కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే అది ఎప్పటికీ మర్చిపోలేము. ఇంకొకటి కూడా చూశాను. ఈసారి ఎన్నికలు నేను చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్లే వచ్చి, వాళ్లే డబ్బులు పెట్టి, వాళ్లే ఖర్చు పెట్టి 1 నెల, 2 నెలలు, 6 నెలలు ఉండిపోయి మళ్లీ గెలవాలి, మీరు రాకపోయినా మీకు జరుగుతుంది, కానీ మీలో ఒక తపన, ఒక ఆందోళన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే తిరిగి మనం జన్మించిన స్థలానికి పోలేమనే ఆందోళనతో 6 నెలలు, సంవత్సరం ఉద్యోగం వదిలిపెట్టి నా కోసం, రాష్ట్రం కోసం తపన పడ్డారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. శాశ్వతంగా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. వ్యక్తిగత ప్రయోజనాలకు పక్కన పెట్టి కూటమి బలోపేతానికి జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలని జనసేన నాయకుడు ఎమ్మెల్సీ కొన్నిదెల నాగేంద్రబాబు జనసేన నాయకులు, కార్యకర్తలకు హితబోధ చేశారు. దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అధ్యక్షతన సీతంపేట జనసేన కార్యాలయంలో జనసేన వార్డు స్థాయి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొన్నిదెల నాగేంద్రబాబు పాల్గొని ముందుగా నాయకులు, కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనను మట్టుబెట్టేందుకే కూటమి ఏర్పడిందన్నారు. చిన్న చిన్న సమస్యలకు జన సైనికులు పక్కన పెట్టి వైసీపీ నేతల తప్పుడు ప్రచారాలపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి సమిష్టి పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కూటమి అంతర్గత సమస్యలు అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయని, పార్టీని నమ్ముకుని ముందుకు సాగుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు అంచెలంచెలుగా పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, కార్పొరేటర్స్ కందుల నాగరాజు, పీతల మూర్తి యాదవ్, బీసెట్టి వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వీర మహిళలు కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఒక్కసారి మన అధికారం వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆవిడెవరో ఇందాక ఆవిడ అడిగారు. ఖచ్చితంగా అది ఇప్పుడు ఇక్కడున్న నాయకులు ఎవరైనా సరే చేయగలిగేది. మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనకు ఎంత రావాలో దయచేసి అంతవరకే తీసుకోవాలి తప్ప మాకన్నా వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయనో, ఇట్ ఈస్ ఓన్లీ ఎ క్వశ్చన్ ఆఫ్ రేషియో. అది అవగాహన ప్రకారం వెళ్తుంది. సో మీకు ఎన్ని వస్తాయో మన అవకాశం, మనకి ఎంత పర్సంటేజ్ రావాలో అంత పర్సంటేజ్ మనం ఖచ్చితంగా తీసుకుంటాం. ఒకవేళ 1 అరా ఎక్కడైనా జరిగినా కూడా సమన్వయ కమిటీ ఒకటి ఉంది, దాని ముందుకు తీసుకెళ్తాం. గాజువాక ఎమ్మెల్యే శ్రీ ప్రసాద్ గారు కానీ, లేకపోతే మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కానీ ఈ సమన్వయ కమిటీల సభ్యులు మీ ఇష్యూస్ని మీ నాయకత్వం అంటే ఎమ్మెల్యే గారి ద్వారా కానీ, లేకపోతే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జి ద్వారా కానీ ఆ ఇష్యూస్ని ఆ సమన్వయ కమిటీ ముందుకు తీసుకెళ్ళండి. అవి సాల్వ్ చేసుకుందాం తప్ప మనం ఇష్యూ చేసుకుని గొడవలు పెట్టుకుని మాత్రం ఒప్పుకోం. మా వల్ల కాదు, మేము అడ్జస్ట్ కావంటే
కుదరదు. అది ఒక ఒక దుష్ట పరిపాలన అంతం చేత ఏర్పడినటువంటి ఒక మంచి కూటమి. కాబట్టి మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టానికో లేదా మీ వ్యక్తిగతమైన ప్రయోజనాలకో కూటమిని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా ఎవరు సహించం. మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు కస్టోడియన్ గా నివాల్సింది పోయి తమకు కావలసిన వారికి కుటుంబ ప్రభుత్వం కారు చౌకగా కట్టబెడుతోందని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కంచె చేను వేస్తున్న తరహాలో ప్రభుత్వ తీరుపై ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనపై మాట్లాడుతూ 4వ దఫా సీఎం అయిన చంద్రబాబు హయాంలో సింగపూర్ నుంచి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల కన్నా ఇక్కడ దోచుకుని సింగపూర్లో దాచుకున్నదే ఎక్కువని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ భూములను తమ మనుషులకు తమకు నచ్చిన సంస్థలకు పప్పు బెల్లాల్లా కేటాయిస్తున్నారని విమర్శించారు. జూలై 24న జరిగిన కేబినెట్ భేటీలో విశాఖపట్నంలో అత్యంత విలువైన 3,000 కోట్ల భూములను కారు చౌకగా తమకు కావలసిన రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారన్నారు. వీటిపై రానున్న రోజుల్లో ప్రజలతో కలిసి పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. మధ్యకాలంలో మొన్న 24వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావాల్సినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. సహజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో హైదరాబాద్తో ధీటుగా విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసి విశాఖపట్నం నడిబొడ్డిన విలువైనటువంటి భూములన్నింటినీ కూడా వాటికి కేటాయించాలి, ప్రముఖ సంస్థలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి విశాఖపట్నాన్ని హైదరాబాద్తో పాటు ధీటుగా ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి తాపత్రయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో కలిసి నిర్వహించారు. పీజీఆర్ఎస్కు పలువురు ప్రజలు హాజరై తమ సమస్యలపై నేరుగా మంత్రికి వినతి పత్రాలు అందజేసి విన్నవించుకున్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను సాధ్యమైనంత త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమ నిర్వహణ, అర్జీల పరిష్కార తీరుపై మంత్రి సత్యప్రసాద్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి ఆదరణ లభించడంతో పాటు వారి ప్రశంసలు అందడం గొప్ప విషయమని అన్నారు. పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, పలు విభాగాల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తమ వేతనాలు పెంచాలని వెటర్నరీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. జీవీఎంసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వెటర్నరీ కార్మికులు జంతువులు, పాములతో వినూత్నంగా నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆందోళనకారులు తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక నేత వెంకట్రావు మాట్లాడుతూ జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం ప్రకారం వెటర్నరీ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్యం, మలేరియా విభాగం కార్మికులతో పాటు పబ్లిక్ హెల్త్ విభాగంలో వెటర్నరీ కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. వారికి తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని వెంకట్రావు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యవర్గ ప్రతినిధులు, వెటర్నరీ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు 98 వార్డులు, 8 జోన్లు, 25 లక్షల జనాభా ఉన్నటువంటి మొత్తం 620 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి లక్షలాది కుక్కలు కానీ, లక్షలాది అలాగే ఆవులు, గేదెలు కానీ, రోడ్ల మీద సంచరిస్తున్నటువంటి ఆవులు, గేదెలు కానీ, అట్లాగే పాములు కానీ,
వీటన్నింటినీ కూడా పట్టుకొని ప్రజలకి అసౌకర్యం కలగకుండా వాళ్ళని రక్షించడానికి కార్మికులు వాళ్ళు రిస్క్ తీసుకొని అనారోగ్యం పాలవుతూ వీళ్ళందరూ కూడా 53 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీళ్ళకి గత సంవత్సరం పోరాట ఫలితంగా 36 జీవో నంబర్ ఇచ్చారు. హెల్త్ అలవెన్స్గా 6,000 రూపాయలు చెల్లించాలని. దాన్ని అమలు చేయడానికి డిసెంబర్ నెలలోనే కౌన్సిల్ తీర్మానం చేసింది. దాన్ని ప్రభుత్వాన్ని పంపించారు. ఇంతవరకు వాళ్ళకి తీరిక లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ సిడిఎంఏ కానీ తీరిక లేదు. మొన్న 30 తారీఖున వెళ్ళినప్పుడు, లాస్ట్ మంత్ 30 తారీఖున వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు సిడిఎం గారికి. కానీ ఆయన వచ్చి ఇంతవరకు ఫైల్ పట్టబోజేయమంటే చేయలేదు. అక్కడి నుంచి ఎప్పుడు రాలేదు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలతో పాటు పలు పార్టీల నేతలు, కార్పొరేటర్లు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా వినతి పత్రాలు అందజేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రెవెన్యూ విభాగాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ఆ సమస్యలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందజేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్ ఆదేశించారు. సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ పటిష్టతకు జనసేన నాయకులు అహర్నిశలు కృషి చేయాలని జనసేన పార్టీ ఎమ్మెల్సీ కె నాగేంద్రబాబు కోరారు. విశాఖ పార్టీ కార్యాలయంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో 6 నవవధువులకు బంగారు తాలిబొట్లు, పుష్పవతి అయిన ఒక అమ్మాయికి వెండి పట్టీలు, పట్టు వస్త్రాలను నాగేంద్రబాబు చేతుల మీదుగా అందజేశారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల నాగరాజు నేతృత్వంలో 30వ వార్డుకు చెందిన సిహెచ్ జయచంద్రిక, 35వ వార్డుకు చెందిన కె మేఘన, 34వ వార్డుకు చెందిన డి శ్రీవల్లి, 32వ వార్డుకు చెందిన బి లక్ష్మి, కె జొన్న, 39వ వార్డుకు చెందిన ఆర్ లతకు బంగారు తాలిబొట్టు, పట్టు వస్త్రాలు, వెండి పట్టీలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ డాక్టర్ కందుల నాగరాజు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆయన కొనియాడారు. జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలను నేరుగా కలవాలని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉండాలని తెలిపారు. అనంతరం కందుల నాగరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, జనసేన పార్టీ నాయకులు కూన తాతారావు, విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒకసారి ఇలా చూడండి. ఓకే, అలా నిలబడమ్మా ఒకసారి అందరితో ఓకే ఓకే సార్, ఓకే సార్. అలా జరిగిరా, ఇలా జరిగిరా ఎమ్మెల్యే గారు. ఓకే సార్. ఓకే సార్. చూడండి వచ్చింది. ఓకే. సిఐటియు అఖిల భారత మహాసభలు ఈ ఏడాది డిసెంబర్ నెలలో నగరంలో నిర్వహిస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. డిసెంబర్ 4న లక్షలాది మందితో భారీ కార్మిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, పారిశ్రామిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామన్నారు. జగదాంబలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కుమార్ మాట్లాడుతూ విశాఖ జిల్లా 13వ మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. కార్మికులు తమ హక్కులను పరిరక్షణకై ఉధృతమైన పోరాటాలు చేసేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
కార్మికుల పక్ష నిరంతరం ఎన్నో పోరాటాలు సాగిస్తూ వారి సంక్షేమానికి సిఐటియు కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని కుమార్ స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో సిఐటియు నేతలు ఎస్ జ్యోతి, కుమార్ మంగళం, చంద్రశేఖర్, మణి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు విశాఖ జిల్లా 13వ మహాసభలు నిన్న మొన్న ఘనంగా కంచరపాలెం ప్రాంతంలో జరిగాయి. ఈ మహాసభలకి మొత్తం వివిధ ప్రాంతాల నుంచి, యూనియన్స్ నుంచి ఎంపిక చేసినటువంటి 250 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం ఈ 3 ఏళ్ల కాలంలో కార్మిక వర్గంగా మేము సిఐటియు నిర్వహించిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలన్నింటినీ ఇందులో సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా గత 3 ఏళ్ల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విశాఖపట్నంలో నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలు కూడా నిర్వహించాం. ఫలితంగా మోడీ ప్రభుత్వం 1% కూడా ప్రైవేటీకరణ చేయలేకుండా అడ్డుకోగలిగాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్యాకేజీ పేరు చెప్పి మొత్తం ప్లాంట్లో కార్మికులకు భ్రమలు కల్పించి ఈ ప్యాకేజీ సొమ్మునంతా పక్కదారి పట్టించి ప్లాంట్ని భాగాలుగా, విడిభాగాలుగా ప్రైవేటు వారికి ఇవ్వాలని చెప్పేసి కుట్ర పన్నుతుంది. దాదాపు 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను కాస్ట్ కటింగ్ పేరుతోటి కార్మికుల సంఖ్య తగ్గించాలని చెప్పి ఈరోజున అన్యాయంగా ఒక కలం పోటుతోటి తొలగించడం అనేది జరిగింది. వాళ్ళు ఇంకెక్కడా పని చేయకుండా, ప్లాంట్లో మరే కాంట్రాక్టర్ దగ్గర పని చేయకుండా వాళ్ళ ఆధార్ కార్డుని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది పచ్చి దుర్మార్గమైంది. దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని కదిలించి మరింత ఉధృతమైన పోరాటాలు నిర్వహించాలని చెప్పి మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. మరో పక్కన చూసుకున్నట్టయితే సొంత గనులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి అన్ని విషయాలు మీ స్టీల్ ప్లాంట్ని విశాఖ ఉక్కు, ఆంధ్రలో కానీ సెంటిమెంట్ ఏదైతే ఉందో దీన్ని కింద దాకా తీసుకొని వెళ్ళి మళ్ళీ మరొక మహత్తరమైన పోరాటానికి ప్రజానీకరణ సిద్ధం చేయాలని చెప్పేసి మేము భావించాము. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూతో పాటు ఇంకా అనేక సమస్యలు, మున్సిపల్ కార్మికులు 17 రోజుల పాటు సమ్మె చేసి అనేక హక్కులు సాధించుకున్నారు. కానీ కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఆ హక్కులను అమలు చేయకుండా, జీతభత్యాలను అమలు చేయకుండా తాత్సారం చేస్తుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో చిలకపేట విజయప్రసన్న ఆంజనేయ స్వామి చైర్మన్ ఇళ్లరాజు ఆధ్వర్యంలో 39వ వార్డు చిలకపేటకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీతంపేట జనసేన పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారందరికీ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశకృష్ణ, ఇళ్లరాజు, కొల్లి సింహాచలం మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి పనులకు, సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా 39వ వార్డుకు చెందిన వివిధ ఏరియాలలో నుండి ప్రజలు జనసేన పార్టీలోకి చేరామన్నారు. ఈరోజు 39వ వార్డు నుంచి మా సోదరుడు ఇళ్లరాజు ఆధ్వర్యంలో సుమారు 150 కుటుంబాలు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీలోకి స్వాగతిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం, కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం చాలా స్వేచ్ఛగా తిరగాలి, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి, విశాఖపట్నం అభివృద్ధి జరగాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇవాళ వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ జరిగింది. మనస్ఫూర్తిగా మా సోదరులందరినీ కూడా, యూత్ని, మా మహిళా అందరూ కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ జనసేన పార్టీ కొండంత అండగా ఉంటుంది. రానున్న రోజుల్లో మా కుటుంబ సభ్యులుగా భావిస్తాం. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో యూత్ అందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులందరికీ, జనసేన పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కొల్లి సింహాచలం గారు, మా వార్డు ప్రెసిడెంట్ గారు, మా ప్రణీత్, మా చెన్నైలు అందరికీ, ఇంకా చాలామంది ఉన్నారు, అందరికీ పేరు పేరున, మా శంకరన్న, ఇంకా చాలామంది ఉన్నారు, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా చాలా జాయినింగ్స్ కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మేము నమ్మకంతో ఎక్కువ మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దగ్గరుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా అన్నదమ్ములుగా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటానని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఇవాళ ఇంతమంది వచ్చినందుకు ముఖ్యంగా మా సోదరుడు ఇళ్లరాజుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. వంశన్నీ గారి నాయకత్వం నచ్చి ఆయన్ని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా కాదనకంట లేదనకంట అసలు నన్ను అయితే దగ్గరికే రానివ్వకూడదు మా వంశన్య. అలాంటిది నన్ను ఆదరించి ఈరోజు నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు అని మన్నించే హృదయం ఒక వంశన్యకే ఉంది.
క్షమించే గుణం ఉన్నాడు. ఎంత ఎంత ఎత్తుకు ఎదగాలంటే ఆయన ఎంతెంతకి ఎత్తుకెదిగి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్ గారి నాయకత్వంలో చేరడానికి అందరూ కూడా చాలా పిల్లరాజు గారు, అలాగే ఇంకా కోదండ గారు, ఇంకా బుజ్జి గారు, ఇంకా అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా ముందుకు చాలా జాయినింగ్లు ఉంటాయి. 39 వాటి వన్ సైడ్ చేసి చూపిస్తామని చెప్పి జనసేన పార్టీ కానీ ఇంక రెండో పార్టీ లేకుండా మేము చేస్తామని చెప్పి ఈరోజు మేము కబర్దాలుగా చెప్తున్నాం. ఎందుకంటే వంశీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపడాలని చెప్పి ఈరోజు సౌత్ నియోజకవర్గం మొత్తం అందరూ కోరుకుంటున్నారు. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణను నిలుపు చేస్తున్నట్లు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ యాజమాన్యం ప్రకటించాలని సిఐటియు గౌరవ అధ్యక్షులు పద్మనాభరాజు డిమాండ్ చేశారు. హాస్పిటల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారంతో 300వ రోజుకు చేరుకున్నాయి. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మానవహారం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పద్మనాభరాజు మాట్లాడుతూ పోర్టు యాజమాన్యం తన సొంత నిధులతో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది కార్మికుల శ్రమ ఫలితంగా కోట్లాది రూపాయల లాభాలను పోర్టు యాజమాన్యం ఆర్జిస్తుందన్నారు. పోర్టు యాజమాన్యం కార్మికులకు అందించే వైద్య సేవల పట్ల నిర్లక్ష్య వైఖరి అనుసరించడంపై మండిపడ్డారు. ఆసుపత్రిని ఆధునీకరించి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పోర్టు యాజమాన్యం అది చేయాలన్నారు. తాము చేస్తున్న పోరాటం ఫలితంగా పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ అభివృద్ధికి టెండర్ వేసేందుకు ఎవరు ముందుకు రాలేదని పద్మనాభరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు జీటీ ప్రకాష్, గణేష్, సత్యనారాయణ, బి జగన్, ఈశ్వర్రావు, రాఘవులు, త్రినాథరావు, నరసింగరావు పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 300 రోజుల నుంచి నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షల ఫలితంగా కొన్ని విజయాలు సాధించాం. ప్రధానంగా ఈరోజు పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే 3 సార్లు టెండర్స్ని పిలిచారు. ఏ ఒక్క టెండర్ కూడా వచ్చిన వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ కిమ్స్ కానీ, అపోలో కానీ, ఇండస్ కానీ వీళ్ళందరూ వచ్చారు. కానీ ఇక్కడ ఆందోళన జరుగుతుందని చెప్పేసి ఆ టెండర్లో పాల్గొకుండా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పాటు చేయగలం. ఆ రకంగా ఈ పోరాటం ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా టెండర్లో పూర్తి స్థాయిలో పాల్గొకుండా తరిమి కొట్టే పని చేశాం. రెండోది, ఈ పోరాట ఫలితంగా పోర్ట్ చైర్మన్ గారు జోక్యం చేసుకొని దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ పోర్ట్ హాస్పిటల్ ఉన్నదాన్ని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం కోసం ఏర్పాటు చేశారు. ఇది ఒక సుపరిమాణం. కాబట్టి ఎప్పటికైనా ఆ కమిటీ వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిన్న ఆల్రెడీ ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఈరోజు పోర్ట్ హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ జరగకపోతే ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి రిఫరల్ చేస్తున్నారో ఆ రిఫరల్ది ఆన్లైన్ ద్వారానే రిఫరల్ చేసేటట్లు, అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడ రిఫరల్ చేసుకునేటట్లు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తామన్నారు. కాబట్టి ఈ పోర్ట్ హాస్పిటల్ 300 రోజులు పోట్లాడుతున్న కార్మికుల యొక్క పోరాట ఫలితం ఈ రకంగా రిజల్ట్ని తీసుకొచ్చా ఉంది. కాబట్టి కార్మిక వర్గాన్ని అందరికీ ముందుగా జయజయలు చెప్తా ఉన్నాం. మేము అడుగుతూ ఉంది, ఈరోజు మోడీ గారిదో చంద్రబాబు నాయుడు గారిదో ఒక పైసా పెట్టుబడి పెట్టమని అంటలే. సంవత్సరానికి 722 కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తున్నాం. తాను ఇంతగా సినిమాల్లో రాణించడానికి విశాఖ ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలేనని, ఎంతగానో ఆదరించి అక్కున చేర్చుకున్న వారి అభిమాన ఆదరణలతోనే ఇప్పటి వరకు 130 సినిమాలకు పైగా నటించే అదృష్టం తనకు దక్కిందని వర్ధమాన సినీ నటుడు వడ్లమణి సత్యసాయి శ్రీనివాస్ అన్నారు. మిషన్ కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ అధ్యక్షతన నగరంలోని ఒక హోటల్లో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ కలెక్టర్ హోదా ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని సినీ రంగంలోకి వెళ్తున్న సమయంలో చాలా సంఘర్షణకు లోనయ్యానని చెప్పారు. అయితే నిత్యం మనం చేస్తున్న పనిలోనే కాకుండా బయట ఇంకా చాలా పెద్ద ప్రపంచం ఉందన్న ధైర్యంతోనే ముందు అడుగు వేసి ఈరోజు సినీ రంగంలో నిలదొక్కున్నానని చెప్పారు. ప్రస్తుతం నిర్మాతలు, దర్శకులు సినిమా కథను చర్చించే దశలోనే నాకు తగిన పాత్రల్లో ఎంపిక చేసుకుంటున్నారని, ఈ దశకు చేరుకోవడం నిజంగా నా అదృష్టమని ఆయన అన్నారు. సభాధ్యక్షులు డాక్టర్ ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ సత్యసాయి శ్రీనివాస్ అనతి కాలంలోనే ఒక విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారని, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయన్ను వారి సొంత వ్యక్తిగా భావించి ఆదరిస్తున్నారని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ విశాఖ నగరానికి చెందిన సత్యసాయి శ్రీనివాస్ సినీ రంగంలో స్థిరపడటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కోర్టు సినిమాలో లాయర్గా చాలా బాగా నటించారని కొనియాడారు.
విశాఖపట్నానికి వీరాభిమాని, విశాఖపట్నం వాస్తవ్యుడిని. హైదరాబాద్ వెళ్ళి సినిమా రంగంలో ఒక రీజనబుల్ సక్సెస్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సోదరుడు కిషోర్ పిలిచి చిన్న సత్కారాన్ని ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు నాకు కొత్తగా ఇవాళ అర్థమైంది ఏంటంటే 10,000 మంది వస్తే పెద్ద సత్కారం, 100 మంది వస్తే చిన్న సత్కారం కాదు. అభిమానం ఎంత మెండుగా ఉంటే అంత పెద్ద సత్కారం. ఇవాళ నాకు లక్షలాది మంది వస్తే ఎంత ఫీల్ వస్తుందో అంత అభిమానంతో ఇవాళ నాకు ఈరోజు ఈ సన్మానం చేశారు. సో మరింత బాధ్యతగా మరిన్ని పాత్రలు చేయడం, విశాఖపట్నంలో ఎవరన్నా సోదరులు ఇటువంటి అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు నాకున్న బలాన్ని వాడడం, అంటే బలం దాటి చేయలేము సినిమా ఇండస్ట్రీలో, నాకున్న బలాన్ని వాడడం. అలాగే సినిమాలో మరింత పెద్ద వేషాలు, ఇప్పుడు పెద్ద లీగ్కి దగ్గరగా ఉన్నాను. సో సినిమాలో ఉండే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వాళ్ళందరూ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇంకా మరిన్ని పెద్ద పాత్రలు ఉన్నాయండి ఇప్పుడు రిలీజ్కి. చాలా సినిమాలు రిలీజ్కి ఉన్నాయి, చాలా సినిమాలు షూటింగ్ అవుతున్నాయి. అందరితో, చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో, మహేష్ బాబు గారితో, విజయ్ దేవరకొండ గారితో, ప్రభాస్ గారితో, అఖిల్ గారితో, ఇలా ఒక పేరని కాదండి, అందరి స్టాల్వార్డ్స్తో కూడా నేను యాక్ట్ చేస్తున్నాను. ఈ మధ్య కన్నడంలో ఒక సినిమా, మలయాళంలో ఒక సినిమా కూడా సైన్ చేశాను. నాకు చెప్పడం మర్చిపోయిన విషయం. సో ఒక చదువుకున్నవాడు యాక్టర్ అయితే ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. తొందరగా వేరే భాషలను కూడా నేర్చుకుని పక్క భాషలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ చదువు అక్కడికి వచ్చింది. సో పరభాషల్లో కూడా ప్రవేశిస్తున్నాను. మరింత విజయాన్ని ఇవ్వాలని ఆ సర్వేశ్వరుణ్ణి, మా శివానందమూర్తి గారిని, విశాఖలో ఉండే అశేష ప్రజానీకాన్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుదీర్ఘంగా విశాఖలో సేవలు అందించినటువంటి మన సత్యసాయి శ్రీనివాస్ గారు డిఆర్డీఏ పీడీగా చేయటమే కాకుండా ఆయన ప్రభుత్వంలో ఎంతో మన్ననలు పొంది సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఒక్క బ్లాక్ స్పాట్ కూడా లేకుండా సుమారు 6 సంవత్సరాలు అయింది ఆయన సినిమా అరంగేట్రం చేసి 138 సినిమాలు చేశారనంటే మనందరికీ కూడా చాలా అదృష్టం. అలాంటి వ్యక్తి మరిన్ని అవకాశాలు రావాలి, మన తెలుగు ప్రజలకి ఆయన ఒక మంచి ముద్దు బిడ్డగా అందరూ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆయన్ని పిలిచిన వెంటనే మొట్టమొదటిసారి ఆత్మీయ సమావేశం విశాఖపట్నంలో మనం చేసుకుంటున్నప్పుడు ముఖ్య అతిథిగా దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డి సూర్యప్రకాష్ గారితో పాటుగా బీసీ కమిషన్ చైర్మన్ మల్ల సురేంద్ర గారు, విశాఖ సిటిజన్ ఫోరం అధ్యక్షులు పేలా నీలతిలక్ గారు, అట్లాగే వైజాగ్ మూవీ అసోసియేషన్ నరవా ప్రకాశ్రావు గారు, అలాగే మరి అతిథులు చాలామంది ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మెన్ కానివ్వండి, లేకపోతే అడ్వకేట్స్ కానివ్వచ్చు, లేకపోతే ప్రొఫెసర్స్ కానివ్వచ్చు, యూత్ కానివ్వచ్చు, వచ్చి ఆయన సక్సెస్ని మన సక్సెస్గా భావిస్తున్నటువంటి చాలామంది ఈ షార్ట్ టైంలో రావడం జరిగింది. మరి ఆయన మరిన్ని సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పని కోరుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగపూర్లో 3వ రోజు విజయవంతంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. ఆంధ్రప్రదేశ్ సంస్థలు స్థాపించేందుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల అర్జీలు స్వీకరించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. భూ సంబంధిత సమస్యలను అధికారులు అలసత్వం వహించకుండా సత్వరం పరిష్కరించాలని సూచన. జనసేన నగర కార్యాలయంలో వార్డు స్థాయి జన సైనికులు, వీర మహిళలతో సమావేశమైన ఎమ్మెల్సీ నాగబాబు. పార్టీ బలోపేతం, కూటమి ఐక్యతకు జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలని పిలుపు. తమ వేతనాలు పెంచాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వెటర్నరీ కార్మికుల వినూత్న రీతిలో నిరసన. జంతువులు, పాములతో వినూత్న ప్రదర్శన నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.